ఎయిర్పోర్ట్ కట్టించినా లేకపోతే దాన్ని తలపెట్టినా దాన్ని ఆ ఘనత ఎవరిది, అసలు ఈ ట్రాప్ ఏంటి, ప్రచారం అవసరమా, ఎందుకు జరుగుతోంది ఈ ప్రచారం అనేది చాలా ఆసక్తికరమైన చర్చ ఉంది. ఇప్పుడు దీని మీద క్రెడిట్ కొట్టేసేందుకు చాలా గొప్ప స్ట్రాటజీస్ నడుస్తూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. సవాళ్ళు అని అంటున్నారు. మరి నేనైతే అడుగుతున్నాను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారిని, ఆయన ఎక్కడ చూశాను నేను, దీని మీద భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే కట్టాం, మా జగన్మోహన్ రెడ్డి గారి కట్టారు అనే దాని మీద నేను చర్చకు సిద్ధమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అన్నట్టుగా నేను ఎక్కడ చూశాను. లైవ్లో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా నెంబర్ మీ దగ్గర ఉంది నాకు తెలుసు, నాకు మెసేజ్ పెట్టండి, నేను ఫోన్లో వస్తానని లేకపోతే జూమ్ లింక్ పంపుతాను, నేను అట్లయినా పర్లేదు, లేదంటే ఫోన్లో మాట్లాడినా పర్వాలేదు, మీరు చర్చలోకి వస్తారని. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ దేశంలో లేకపోతే ఈ భూమి మీద చాలా చాలా చారిత్రాత్మకమైన నిర్మాణాలు చాలా కనపడతాయి మనకి. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎందరో అని అవి కూడా చదువుకున్నాం మనం. కానీ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వాడు లేకపోతే ఇంకా ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని తలపెట్టిన వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు కొత్త చరిత్ర ఎతకాల్సి వచ్చేలా ఉంది. చరిత్ర పుట్టల్లోకి వెళ్ళి ఆ పురావస్తు శాఖ అప్పచెప్పి ఏమైనా తవ్వించాలో ఏమో అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎవరిది క్రెడిట్ అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్లో టీడీపీ పడిందా అనే ఒక డౌట్, టీడీపీ అండ్ బీజేపీ ఆల్సో ఫర్ దట్ మ్యాటర్. అరే ఇట్ ఈస్ క్లియర్ కట్ స్టోరీ. ఏంటి, 2015 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాలని నిర్ణయించారు. ఆ మేరకు ఆ గవర్నమెంట్లోనే అప్పుడే టెండర్లు కూడా పిలిచారు. ఇది అందరికీ తెలిసిందే. అప్పుడే ల్యాండ్ పూలింగ్ కోసం 16,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కోసం కూడా చంద్రబాబు నాయుడు ఎలాగైతే అమరావతిలో భూములు సమీకరించారో అక్కడ కూడా సమీకరించాలని నిర్ణయించారు. ఇది అందరికీ తెలిసిందే. అప్పుడు ద సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అట్లా ఒప్పుకోవద్దు, రైతులు ఎవరు ఇవ్వకండి, మనం కోర్టుకైనా వెళ్దాం, దీన్ని అడ్డుకుందాం అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు అందరి చెవుల్లో ఇంకా సామెత చెప్పిన రింగు 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 అని మోగుతూనే ఉన్నాయి. అరే అంత క్లియర్గా మేము వ్యతిరేకం దీనికి అని క్లియర్గా ఆయన చెబుతుంటే అవి రింగ్ ట్రింగ్ 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 అని తిరుగుతూ ఉంటే ఇంకా ఎందుకు ఈ కొట్లాట? చాలా పకడ్బందీగా మా జగనన్నే కట్టాడు అని వాళ్ళు చెప్పడం, మీరేమో దానికి కౌంటర్ల మీద కౌంటర్లు, కౌంటర్ల మీద కౌంటర్లు, గంటల మీద గంటల ప్రజెంటేషన్లు, డెమాన్స్ట్రేషన్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు. ఎందుకండి ఈ శ్రమంతా? పట్టాభి గారు నాకు అర్థమే కావట్లే. ట్రాప్ వేశాడు జగన్మోహన్ రెడ్డి, దాన్ని ఒక చర్చకు పెట్టాలనుకున్నాడు, పెట్టారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ అందరూ ట్రాప్లో పడ్డారు. పడి ఇక సమాధానం ఇచ్చుకోవడం సరిపోయింది మీకు. ఏదో మచాడు అబౌట్ నథింగ్ అన్నట్టుగా సమాధానం చెప్పుకోవడమే సరిపోతా ఉంది. ఐ థింక్ దిస్ ఈజ్ షేర్ నాన్ సెన్స్, ఐ థింక్ మీనింగ్లెస్. కాదు వికే గారు, సమాధానాలు చెప్పుకోవటం ఏంటి? ఇప్పుడు అంతే కదా, ఒక వ్యక్తి గాని ఒక నిమిషం ఒక వ్యక్తి గాని ఒక పార్టీ గాని ఒక వ్యవస్థ గాని అదే పనిగా ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తూ పోతూ ఉంటే అది వాస్తవం కాదు అని చెప్పడం కూడా తప్పేనా? చెప్పడం తప్పే ఖచ్చితంగా. ఎందుకు నేను చెప్తా, ఇప్పుడు చెప్తా, అన్నారు కాబట్టి చెప్తా. 2019 ఎన్నికలకు ముందు ఆయన ప్రచారంలోకి వెళ్ళి 2019లో మనమే అధికారంలో మళ్ళీ అవన్నీ గుర్తు చేయాలి కదా. ఒక్క మాట చెప్పండి, మిమ్మల్ని పిలిచిందే మీకు మాట్లాడించడానికి. 2019 ఎన్నికల ముందు జనంలోకి వెళ్ళి వీళ్ళు భూములు ఇవ్వద్దు, మీరు అడిగితే కోర్టులో కేసులేద్దాం, పోరాడదాం, లేదంటే వీళ్ళు బంగాళాఖాతంలో కలిసిపోతారు 3 ఏళ్లలో, నేను వచ్చినాక మీ భూములన్నీ వెనక్కి ఇస్తా అన్నాడు. 3 ఏళ్లలో వెనక్కి వచ్చాడు, ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చాడు, ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఎయిర్పోర్టు అక్కడ కడుతున్నాం అని చెప్పేసి అడావుడి మీరు శంకుస్థాపన చేస్తే మళ్ళీ శంకుస్థాపన చేశాడు. అది గుర్తుపెట్టుకునే కదా జనం చెంప మీద కొట్టినట్టు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా వెనక్కి పంపారు. 24 ఎన్నికల్లో మాట్లాడచ్చా? 24 ఎన్నికల్లో మాట్లాడండి. ఇప్పుడు
ప్రజలు ఎవరికి కూడా 2017లో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, 2016లో ఏం మాట్లాడాడు అనేది ఎవరికి గుర్తుండదని మనం గుర్తు చెయ్యాలి. ఇప్పుడు ఇవాళ కొత్తగా 2026లో వాడు ఏమి ఎరగనట్టు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఎవరికి వాళ్ళేమో ఆ వీడియోలు స్టోర్ చేసి పెట్టుకోరు. 2017లో జగన్మోహన్ రెడ్డి గారు వినండి సార్, కొంచెం మాకు మాట్లాడదాం సార్. ప్రజల మెమరీని తక్కువ వేయొద్దు అంటున్నా. లేదు, వీ హ్యావ్ టు రిఫ్రెష్, వీ హ్యావ్ టు ప్రజలకి గుర్తు చేయాలి. అందరికి గుర్తుండదు జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాల క్రితం ఏం మాట్లాడాడు, ఇవాళ ఏం మాట్లాడాడు అన్నది మనం గుర్తు చేయాలి. అదే విధంగా ఒక పార్టీ, ఒక వ్యక్తి పనిగట్టుకుని ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉంటే దాన్ని బద్దలు కొట్టాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. 10 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేది వాళ్ళు ఏం గుర్తుంటుందండి? చాలా మందికి ఈ సబ్జెక్ట్ తెలియకపోవచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు ఏ రకంగా ఏర్పడింది, 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏం పర్మిషన్లు తీసుకొచ్చారు, ఏం క్లియరెన్స్లు తీసుకొచ్చారు. వీఆర్ టాకింగ్ అబౌట్ 2015-16 అండి. మనం ఇవాళ 2026లో ఉన్నాం. కాబట్టి ఇవాళ సంవత్సరం క్రితం జరిగిందే ఎవరికి గుర్తుండట్లే. ఇవాళ 10 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేది ఖచ్చితంగా గుర్తు చేయాలి. కాబట్టి ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా ఒక ప్రెజెంటేషన్ ద్వారా చూపించాం. మొన్న రిలీజ్ చేశారు. ఒక నిమిషం సార్, నన్ను ఒక 2 minutes ప్లీజ్, కైండ్లీ ప్లీజ్. జనవరి 2016న ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ కి మొట్టమొదటిసారి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది. ఈ సైట్ క్లియరెన్స్ అని తీసుకురాకపోతే అసలు ఎయిర్పోర్టే లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఇది అక్టోబర్ 2016న ప్రాజెక్ట్ అప్రూవల్ ఇచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ లేదే ఏ రాష్ట్రంలో ఏ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టలేడు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆగస్టు 2017న ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు తీసుకొచ్చింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ ఏ ప్రాజెక్ట్ అయినా, అది డ్యామ్ అవనివ్వండి, ఎయిర్పోర్ట్ అవనివ్వండి, ఏదైనా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ చాలా అవసరం. ఆ క్లియరెన్స్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. డిఫెన్స్ మినిస్ట్రీ, అన్ని మినిస్ట్రీల క్లియరెన్స్ మేము తీసుకొచ్చి 750 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కి R&R కి మేము ఖర్చు పెట్టి ఫిబ్రవరి 2019లో దానికి శంకుస్థాపన చేసి టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి అన్ని మేము చేస్తే ఇవాళ ఆయన వచ్చి రాగానే ఏం చేశాడు? 500 ఎకరాలు లాగేసుకున్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి 500 ఎకరాలు లాగేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ 500 ఎకరాలని రీస్టోర్ చేసింది మేము. ఇవాళ క్రెడిట్ చోరీ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి వికే గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రిమినల్ క్రెడిట్ ని ఎవడు లాక్కోలేడు సార్. దాన్ని ఎవడు చోరీ చేయలేడు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రిమినల్ క్రెడిట్ అసలు ఎవడన్నా లాక్కోవటం అనేది అసాధ్యం. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి డెవలప్మెంట్ క్రెడిట్ ఏదైతే ఉందో దాన్ని ఎవ్వడో కూడా టచ్ చేయలేడు, అధిగమించలేడు. కాబట్టి అయ్యా జగన్ రెడ్డి, నీ క్రిమినల్ క్రెడిట్ టన్నుల కొద్ది ఉంది నీ దగ్గర క్రిమినల్ క్రెడిట్. కాబట్టి నేను అంటున్నది కూడా అదేనండి. దయచేసి మీరు ఆఖరిలో మాట్లాడింది నేను ముందు మాట్లాడే ఏంటి, జగన్మోహన్ రెడ్డి చీట్ చేశాడనే విషయం ప్రజలకే తెలుసు, ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ఎంత మొత్తుకున్నా కూడా ఆనాడు చెప్పిన మాటలు ఎక్కడికి పోవు కదా. ఆ క్రెడిట్ వాళ్ళకి జనానికి తెలుసు. మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేస్తారనే విషయం క్రెడిట్ జనానికి తెలుసు. సో అందుకనే నేను మనతో బీజేపీ అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక గారు జాయినారు. అలాగే సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు కూడా డిబేట్ మనతో బీజేపీ అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక గారు ఉన్నారు. అలాగే సత్యమూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. రేణుక గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. రేణుక గారు, ఎర్ర బస్సు కూడా వెళ్ళని ఊరికి ఎయిర్ బస్ ఏంటి అని ఎగతాళి చేసిన మనిషి ఇవాళ నేనే కట్టానని చెప్పుకుంటుంటే తలకిందులు అయిపోతున్నాయి కూటమి పార్టీల నాయకత్వాలు. లేకపోతే నాకేమీ అర్థం కాలేదు. సరే, పట్టాభి గారు కొంచెం కోపం వచ్చి ఉండొచ్చు, నేనేం చేయలేను దానికి, అవతల వాడేసిన దానికి. అయితే అట్ ది సేమ్ టైం పర్లేదండి, రావడంలో తప్పేం లేదులేండి. కోపం అయితే తప్పే ఉంది. కానీ అవతల గుడివాడ అమర్నాథ్ అనే మాజీ మంత్రి బహిరంగ చర్చకు సిద్ధం అంటున్నాడు. ఆయన దీని మీద మా జగన్ అన్నే కట్టాడు అని. నేను స్టార్టింగే కాల్ ఇచ్చాను, అయ్యా నా నంబర్ మీ దగ్గర ఉంటుందో మెసేజ్ పెట్టండి, ఫోన్లో తీసుకో. సరే, ఓకే. ఎనీవే, ఈ క్రెడిట్ వార్, దీన్ని జగన్ ట్రాప్ అని నేను అంటాను. మీరేమంటారు రేణుక గారు?
ముందుగా వెంకటకృష్ణ గారు ఇంతకు ముందర ఒక వీడియో ప్లే చేశారు. హా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు 2019 ముందర అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి అక్కడ రైతులంతా ఉద్దేశించి మాట్లాడినటువంటి వీడియో అవును. మీరు ఇంతకు ముందరే దాన్ని కూడా టెలికాస్ట్ చేశారు. అవును. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ నాయకులకి వాళ్ళకు పొద్దు తిరుగుడు పువ్వు ఆదర్శం. ఆ. అంటే అధికారంలోకి రావాలంటే ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట, పోయిన తర్వాత ఒక మాట. ఉమ్. ఈ రోజు అదే విధంగా ఒక మంచి ప్రాజెక్టు మనం శుభారంభం చేసుకుంటే దాన్ని వెల్కమ్ చేయకుండా మంత్రులు గాని జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడుతున్న తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా నేను ఎక్కడో చూసానండి, పేర్ని నాని గారు చెప్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే భోగాపురం వచ్చేదా అని చెప్పి. ఇవాళ ఈ పేర్ని నాని గారి మాటలు వింటా ఉంటే ఒకటి గుర్తొస్తా ఉంది, ఏది నేను పుట్టకపోతే మీకు పెళ్లి అయ్యేదా అన్నట్లుగా. అంటే మాకు ఒక మంచి కార్యక్రమం జరిగింది ఆ రోజున. అందరికీ తెలిసిందే మీరు అన్నటువంటి విధంగా మేమేమి ఎన్డీఏ కూటమి ఎక్కడ కూడా ఎవరి ట్రాప్ లోనూ పడలేదు. కానీ వారు చేస్తున్నటువంటి ఆరోపణలకి మనం కూడా తిప్పి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎవరి సమయంలో ఏం జరిగింది, ఎవరి సమయంలో అభివృద్ధి జరిగింది, ఎవరి సమయంలో డిస్ట్రక్షన్ జరిగింది. ఇవాళ వాళ్ళు క్రెడిట్ చోరీ అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విశాఖపట్నంలో వచ్చినటువంటి లులు మాల్ ని ఎవరండి పంపించేసింది? ఆ క్రెడిట్ ఎవరు చోరీ చేయలేరు. అలాగే మనం తిరుపతిలో ఉన్నటువంటి అమర్రాజా బ్యాటరీస్ కి సంబంధించినటువంటి ఆ ఇండస్ట్రీని పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయేలా చేసి ఎక్స్పాన్షన్ కి ఎవరు చేశారు? ఆ క్రెడిట్ ని ఎవరు చోరీ చేయలేరు. ఇవాళ వైసీపీ పార్టీకి వాళ్ళు ఈవేళ వాళ్ళు ఐసీయూలో ఉంది ఆ పార్టీ. వాళ్ళకి రాజకీయంగా వాళ్ళ యొక్క అభద్రతా భావం, భయము, బలహీనత అవన్నీ కూడా వాళ్ళు చేసేటువంటి అవాకులు వీటి మీద మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఒకటి మనం మళ్ళీ ప్రజలకి రిఫ్రెష్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజున 2014-19 లో కూడా ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి సందర్భంలో మొదలు పెట్టినటువంటి ఈ ప్రాజెక్టు, ఎందుకంటే అప్పటికే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉడాన్ కింద ఈ దేశంలో అప్పటికి కేవలం 74 ఎయిర్పోర్ట్స్ మాత్రమే ఉన్నాయి. చాలా ఎయిర్పోర్ట్స్ అండర్ యూటిలైజ్డ్ కానీ వాటిని సర్వీసెస్ కూడా ఎక్కువగా లేనటువంటి సందర్భంలో అన్నిటినీ కూడా ఆ యొక్క పథకం ద్వారా ఈ దేశంలో ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ చెయ్యాలి అని చెప్పి, ఎందుకంటే వన్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ద్వారానే మనం ఈ యొక్క మౌలిక సదుపాయాలు కానీ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ద్వారానే ఈ దేశం ముందుకెళ్తుంది అని చెప్పి ఈ యొక్క ఉడాన్ పథకం ద్వారా అనేక సేవలు దాదాపు ఆ రోజున 74 ఉంటే ఇవాళ 162 ఎయిర్పోర్ట్స్ కానీ హెలిపోర్ట్స్ కానీ ఇవాళ ఆపరేషన్ లోకి వచ్చాయి. అదే మాదిరిగా ఆ రోజు ఎప్పుడైతే ఈ యొక్క భోగాపురంలో ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రావాలి అని సంకల్పం చేసినప్పుడు ఆ రోజున ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మనకి పర్మిషన్స్ రావటంలో, ఎందుకంటే మెయిన్ గా ఎయిర్పోర్ట్స్ రావాలి అంటే మనకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతులు, అనేక డిపార్ట్మెంట్స్ నుంచి మనకు అనుమతులు రావాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఉదాహరణకు ఎన్విరాన్మెంట్ కానీ, ఫారెస్ట్ కానీ, క్లైమేట్ కానీ, మనకు అక్కడ డిఫెన్స్ నుంచి కానీ ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఇవన్నిటివి రకరకాల పర్మిషన్స్ రావాలి. అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిటినీ కూడా పరిష్కరించి మనం అక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చే దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా ఆ రోజు ఆరంభిస్తే, పనులు ఆ రోజున ఆరంభిస్తే ఇవాళ సేవల్ని ఆరంభించింది అదే కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఇవాళ మనందరం కూడా గమనించాలి. రెండోది వచ్చేప్పటికి మనం చూసాం అనేక విషయాల్లో ఇవాళ దేశంలో ఎయిర్పోర్ట్స్ చూస్తే అదొక రెవల్యూషన్ అండి. ఇవాళ కర్నూలు లాంటి ప్లేస్ లో కూడా ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇవాళ విదిన్ ది మనం ఆంధ్రప్రదేశ్ చూస్తేనే మనకు ఉన్నటువంటి ఈ జిల్లాల్లో మనకు ఉత్తరాంధ్ర మొదలు రాజమండ్రి, ఇక్కడ గన్నవరం, అక్కడ ఓర్వకల్, ఇక్కడ తిరుపతి, రాబోయే కాలంలో మరిన్ని, అంటే ప్రతి జిల్లాకి కూడా ఒక ఎయిర్ స్ట్రిప్, హెలిపోర్టో, ఎయిర్పోర్టో వచ్చేటువంటి పరిస్థితి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఇవన్నీ రేణుక గారు ఇవన్నీ నిజమే. అందుకే కదా హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్టు తలపెట్టి కట్టినా, లేకపోతే ఇప్పుడు మన గన్నవరంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తున్నా, ఇప్పుడు భోగాపురం కడుతున్నా, ఇవన్నీ అవసరం కాబట్టే. ఇప్పుడు నేను ఇందాక మీరు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు మీరు చూసే ఉంటారు, మళ్ళీ మా వాళ్ళు ఇప్పుడు ప్లే చేస్తారు కావాలంటే ఆ విజువల్స్, అంటే బయట అవసరం ఆల్రెడీ విన్నారు కాబట్టి ఆ విజువల్స్ ప్లే చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫుల్ స్క్రీన్ తీసుకోండి కావాలంటే, కనపడాలి కదా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మంత్రిగా ఉన్న గుమ్మడి సంధ్యారాణి గారు ఆయన పక్కనే ఉన్నారు వైసీపీలో. ఇప్పుడు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న సుజయ్ కృష్ణ రంగారావు, బొబ్బిలి రాజు గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వెనకే ఉన్నాడు.
ఇప్పుడు వాళ్ళు కదా మాట్లాడాల్సింది. ఇప్పుడు పార్టీ మారారు, ఒరే నాయనా నువ్వు ఆ రోజు ఇలా చేసావు, నువ్వే కదా వ్యతిరేకించావు, ఇప్పుడు క్రెడిట్ కొట్టేస్తానంటే ఎలాగా అని చెప్పి వాళ్ళు కదా మాట్లాడాలి. పట్టాభి గారు మీరు దీనికంటే అది బెటర్ కదా అని. అది కాదు వెంకటకృష్ణ గారు, ఇవాళ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఎవరున్నారు, వెనకాల ఎవరున్నారు, కుడి పక్క ఎవరున్నారు, ఇది కాదండి. ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు ఏం మాట్లాడాడు, ఇవాళ అదే పార్టీ అధ్యక్షుడిగా ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు. అక్కడ పార్టీ అధ్యక్షుడు, ఈ పక్కన ఉన్నటువంటి నాయకులది చాలా కొద్దిపాటి ఇదే ఉంటుంది. వారి యొక్క నిర్ణయంలో ఒక అధ్యక్షుడు ఒకటి మాట్లాడినప్పుడు దాంట్లో పక్కన ఉన్నటువంటి వారిని కాదు మనం ఇవాళ వారి గురించి కాదు మాట్లాడవలసింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, ఆయన పక్కన ఉన్నటువంటి అనునాయులు గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, పేర్ని నాని ఏం మాట్లాడుతున్నారు, ఇవి మనం గమనించాలి. అలాగే ప్రజలకు మనమేం సందేశం ఇవ్వాలనుకుంటున్నామో, మనం ఆ రోజున ఉన్నటువంటి కూటమిలో ఏం చేశామో, ఈ రోజు ఉన్నటువంటి కూటమిలో ఏం జరుగుతుంది, ఇవాళ అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటి, ఇవాళ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటి, మధ్యలో జరిగినటువంటి డిస్ట్రక్షన్ ఏంటి. కాబట్టి మంచిని మైక్ లో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలన్నారు. కానీ ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో రివర్స్ చేయవలసి వస్తుంది. ఇవాళ జగన్ చేసినటువంటి చెడుని చెవిలో పెడితే చాలా నష్టపోతాం. కాబట్టి అందుకే ఇవాళ మైక్ లో చెప్తున్నాం. చెప్పండి, చెప్తుంటే నేను వద్దనడానికి నేనెవరిని కానీ మీరైనా టీడీపీ వారైనా చెప్పండి, చెప్పొద్దని కాదు. కాకపోతే అక్కడేమో పూర్తిగా వద్దని వ్యతిరేకించి సత్యమూర్తి గారు వద్దని వ్యతిరేకించిన వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే. అక్కడ నేనే కట్టానని ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, అమర్నాథ్ వీళ్ళు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ట్వీట్ పెట్టాడు, ఇవాళ పెట్టాడు, అదే అందుకని ఇవాళ పెట్టాడు. అమర్నాథ్ వైసీపీ లీడర్లు వాళ్ళందరేమో మాదే సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి తిప్పితే సరిపోద్ది అసలు. ఇప్పుడు పేరి నాని గారు అంటే ఆయన నో డౌట్ మాజీ మంత్రి, ఇప్పుడైతే నథింగ్ కదా. గుడివాడ అమర్నాథ్ అప్పుడు మాజీ మంత్రి కానీ ఇప్పుడు నథింగ్ కదా. జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే పులివెందులకి కదా. కానీ ఆ పక్కనున్న సంజయ్ రాణి గారు మంత్రి కదా ఇప్పుడు, సుజయ్ కిషన్ రంగారావు గారు ఎమ్మెల్యే కదా ఇప్పుడు, పైగా వెనకాల పక్కనే ఉన్నారు కదా. అదేంటి జగన్ ఆ రోజు నువ్వే కదా వ్యతిరేకించావు, భూములు కూడా వెనకెత్తానని మాట్లాడావు, వాళ్ళు నేనే కట్టాను ఎలా చెప్పుకుంటున్నావా, అసలు కొంతమన్నా ఉండాలి కదా అని వాళ్ళతో మాట్లాడించాలిగా వీళ్ళు. అంటే నా లాజిక్ లో ఏమైనా తప్పు ఉందంటారా? అంటే తప్పేం లేదు, వాళ్ళు కూడా మాట్లాడాల్సిన బాధ్యత కూడా మాట్లాడాలి. అందులో ఆ ఏరియా వాళ్ళు కాబట్టి గుమ్మడి సంధ్యారాణి గారు మాట్లాడారు. ఓకే మమ్మల్ని కూడా మాట్లాడేవాడు సార్. కాదు, మీరు వాళ్ళు మాట్లాడాలి కదా సోకలేదు, మా చెవులకే సోకలేదంటే రేణుక గారు ఏం చెప్తున్నారు, మంచిని మైక్ లో చెప్పాలంటున్నారు. సంధ్యారాణి గారు మాట్లాడారని మీరు చెప్తున్నారు. గుమ్మడి సంధ్యారాణి గారు మాట్లాడిన మాటలు ఎక్కడా మారుమోగలేదు మైకుల్లో. రేణుక గారు చెప్పినట్టు మైకులో చెప్పాలి అంటే మరి మైకులో చెప్పినట్టయితే లేదు, నేనైతే ఎక్కడ మైక్ వినపడలేదు నాకు. ఒక్క నిమిషం మరి అంత అఫెన్స్ అవసరం లేదు సార్, అఫెన్స్ అవసరం లేదు సార్ ప్లీజ్. మీరు మాట్లాడలేదని ఎట్లా అంటారు? నేను వినలేదు, కాదండి, ఐ మే బి రాంగ్, ఐ మే బి ఇన్ రాక్. నా దాకా చేరలేదంటే మీడియా పరిస్థితుల్లో నాకే చేరలేదు అంటే మరి ఆ ప్రాంత ప్రజలకి ఏం చేరుతుందో, ఆ ప్రాంతానికి చెందిన మంత్రిగా, ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే గారు రంగారావు గారు మరి వాళ్ళు కదండి చెప్పాలి. విజయవాడలో ఉండే మీరు, తణుకులో ఉండే కాదండి, సారీ చెప్పొద్దని కాదు. ఒక్క నిమిషం, ఒక సత్యమూర్తి గారు లెట్ హిమ్ స్పీక్ ప్లీజ్. ఇక్కడ మెయిన్గా జగన్మోహన్ రెడ్డి అతను అంటే అధికారంలో రావటానికి చెప్పిన అబద్ధాల్లో ఇదొకటి. మెయిన్గా భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు దొరికిన ప్రతి చోట జనాన్ని రెచ్చగొట్టాడండి, ప్రతి చోట జనాన్ని రెచ్చగొట్టాడు, జనం కూడా చేయబెట్టాడు వచ్చాక. ఇక్కడ యాక్చువల్గా మధ్యలో కనుక 19లో జగన్మోహన్ రెడ్డి గెలవకపోయి ఉన్నట్టయితే ఈ పాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఇప్పటికి 1 కోటి ఫ్లైయింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. ఎర్ర బస్సులు కాదు, విజయవాడ బస్ స్టేషన్ లాగా ఫ్లైట్లు ఉండేవి, అక్కడ ఫ్లైట్లు ఉండేవి. దాన్ని చాలా అంటే మొత్తం ఏదైనా సరే, ఏ ప్రాజెక్టునైనా సరే విధ్వంసం చేయటం ఆయనకు అలవాటు. నేను అనుకోవటం పట్టాభి గారు కొంచెం థ్యాంక్స్ చెప్పాలి. దాన్ని కొంచెం వీళ్ళు చేసిన ప్రయత్నాన్ని
బుల్డోజర్లతోటి చదువు చేయకుండా వదిలేశాడు కదా, అందుకోసం అన్న థ్యాంక్స్ చెప్పాలి. అమరావతి లాగా కంప పెరగలేదు. అందుకని థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అంటే అతను కోరుకుని ఉంటాడండి, వైజాగ్ లో ప్యాలెస్ కట్టుకున్నాడు కదా రుషికొండ మీద, బహుశా రియలైజ్ అయి ఉంటాడు ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంటేనే మంచి కన్వీనియంట్ గా ఉంటుంది అనుకుని ఉంటాడు. ఇక్కడ అసలు బేసిక్ నాలెడ్జ్ జగన్మోహన్ రెడ్డికి లేదు అని చెప్పడానికి నాకు ఎటువంటి మొహమాటం లేదండి. ఎందుకు అంటే విశాఖపట్నం ఎయిర్పోర్టు సివిల్ ఫ్లయింగ్ కి సరిపోదు, అది కుదిరే పని కాదు, అది నేవల్ ఎయిర్పోర్ట్, దాన్ని ఐఎన్ఎస్ డేగా అంటారు. అందులో మనకు పర్మిషన్ ఇచ్చారు, కొంచెం పౌర విమానాలు కూడా మీరు కూడా ఎగరేసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. దాన్ని పర్మనెంట్ ఒక ఇదని ఎట్లా అంటారు? విజయసాయి రెడ్డి అప్పట్లో పెట్టిన ట్వీట్ ని మళ్ళీ ఎవరో ఈ వైసీపీ లీడర్లు రీట్వీట్ చేస్తూ ఉన్నారండి. బేగంపేటలో పడావు పెట్టేశాడు, బేగంపేట ఎయిర్పోర్ట్ ని శంషాబాద్ కట్టి ఇప్పుడు భోగాపురం కట్టి విశాఖపట్నాన్ని పడావు పెడతాడని చెప్పి ఏదో విజయసాయి రెడ్డి అప్పట్లో పెట్టిన ట్వీట్ ని ఇప్పుడు మళ్ళీ రీట్వీట్ చేస్తూ ఉన్నారు. రెడ్డి గారు చాలా పెట్టాడు అప్పుడు 150 కిలోమీటర్ల ఎయిర్ డిస్టెన్స్ లో 150 కిలోమీటర్ల డిస్టెన్స్ లో 2 ఎయిర్పోర్ట్ ఉండకూడదు అటు కూడా పెట్టాడు. ఎన్ని ఫిట్టింగులు పెట్టాలో అన్ని ఫిట్టింగులు పెట్టి మొత్తం ఆ రోజు ఏం మాట్లాడారు అనేది కూడా మర్చిపోయి, అంటే పబ్లిక్ మెమరీ ఈజ్ షార్ట్ అనే ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నట్టున్నారు వాళ్ళు. కానీ బట్ పబ్లిక్ మెమరీ ఈజ్ నాట్ షార్ట్, ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ ఈ భోగాపురం విమానాశ్రయాన్ని ఇన్ని అంటే ఫేజెస్ లో మొత్తం అంతా తీసుకొచ్చి రెడీగా పెట్టిన తర్వాత కూడా కట్టలేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఇంకేమనాలి? ఇప్పుడే చిన్న కరెక్షన్ ఏంటంటే గుమ్మడి సంధ్యారాణి గారు ఎప్పుడు వైసీపీలో లేనని వాళ్ళకి కాల్ చేసి చెప్పారట. నా కాల్ చేస్తున్నట్టు లైవ్ లో ఉండి అటెండ్ చేయలేదు కదా, మేబీ ఐ మే బి రాంగ్. నేను అనుకున్నాను వైసీపీలో ఉన్నారని. రైట్, ఎనీవే ఇప్పుడు భోగాపురం సంధ్యారాణి గారు మీరు ఒకవేళ వైసీపీలో ఉన్నారని నేను అనుకున్నాను, ఒకవేళ లేకపోతే గుడ్, విల్ టేక్ ఇట్. యా, భోగాపురం ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఆపరేషన్ అంటే సక్సెస్ఫుల్ గా ట్రయల్ రన్ వేశారు, కంప్లీట్ గా అయిపోయింది. జూలై నుంచి మొత్తం ఫ్లయింగ్ ఇది స్టార్ట్ అయిపోతుంది. మీకు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న అంటే క్రెడిట్ చోరీ అని ఒకటి కొత్తగా మొదలుపెట్టి అది కూడా కాపీ కొట్టాడు. క్రెడిట్ చోరీ అనే కాన్సెప్ట్ కూడా రాహుల్ గాంధీ ఓట్ చోరీకి కాపీ. అంటే ఏది కూడా అంటే సొంతగా కనిపెట్టే పరిజ్ఞానం లేకుండా ఈ క్రెడిట్ చోరీ అని మొదలుపెట్టి ఏ క్రెడిట్ చోరీ చేస్తారు? భోగాపురం ఎయిర్పోర్ట్ ని అక్కడికి తీసుకొచ్చి పర్మిషన్లన్నీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మొత్తం అక్కడ మొత్తం అంత అరేంజ్మెంట్లు చేసి పెడితే కూడా కట్టలేని జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ ఎట్లా వస్తుంది? రావటానికి వీలే లేదు. వ్యతిరేకించి జనాన్ని ఎగదోసి ఎలాంటి క్రెడిట్ ఏది అవసరం లేదన్నాడు. రైట్, మీకు ఎయిర్పోర్టే అవసరం లేదని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఇచ్చి నేను కట్టా అంటాడు. ఇదే అన్ని ప్రాంతాల్లో ఇదే చేస్తున్నాడు. గూగుల్ విశాఖపట్నానికి గూగుల్ ఏ డేటా సెంటర్ వచ్చినప్పుడు కూడా ఇదే పెట్టాడు కదా, నేనే తెచ్చా అంటాడు. నేను అదే అందుకనే ఈ అసలు సక్సెస్ స్టోరీ కంటే ఈ క్యాంపెయిన్ స్టోరీ లేకపోతే ఈ మిస్ క్యాంపెయిన్ ఎయిర్ ఫైట్ ఇటువంటివి నడుస్తున్నాయి. అక్కడ సక్సెస్ కంటే వీళ్ళు దీంతో డైల్యూట్ డైల్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటంటే భోగాపురంలో ఎయిర్పోర్ట్ వచ్చింది అనే దానికంటే ఎవరు తెచ్చారు అనే దాని మీద ఎక్కువ చర్చ జరగాలి, తద్వారా డైల్యూట్ అవ్వాలనే ఒక కుళ్ళు స్ట్రాటజీ జరగకుండా ఎంతసేపు ఎయిర్పోర్ట్ ఈ స్ట్రాటజీ అనే ఉద్దేశంతో ఈ స్ట్రాటజీలో సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను ప్లే చేసిన బైట్స్ సోషల్ మీడియాలో ఉంటాయండి, ఎప్పుడెప్పుడో వస్తున్నాయి, ఇవి ఎందుకు రావు? వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి అంతకు మించి ఏం లేదు. పటాబ్ గారు అయితే సంజయ్ రాణి గారు నేను వైసీపీలో ఉన్నారు ఆ రోజు అనుకున్నాను, పక్కన ఉన్నారు ఆవిడ సుజయ్ కృష్ణరంగారావు గారు అక్కడ ఉన్నారు. ఆ విషయం అయితే నాకు బాగా తెలుసు, నాకు తెలుసు, ఫ్రెండ్ కూడా. సో కాబట్టి వన్స్ అగైన్ సంజయ్ రాణి గారు సారీ, మీరు ఆ రోజు వైసీపీలో కనుక లేకపోయి ఉంటే నేను ఉన్నారనుకున్నాను, సారీ. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యమూర్తి గారు, రేణుక గారు అండ్ పట్టాభి గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.